అనుకోలేదు. ఇప్పుడేమైంది ఇవి వచ్చేసరికి ఇప్పుడు ఏమొచ్చాయి నిన్న ఒకటి ఈ మధు హాయిగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగే వాళ్ళ అమ్మతో మామూలుగా ఇంటికి వెళ్తే ఇప్పుడు మంగ్లీ లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళడమే కష్టం ఎవరంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ మదర్ కలిసి హ్యాపీగా ఆమె నిల్చుకుండే మంగ్లీ నిల్చుకుండే పోజు అవన్నీ చూస్తే అతను వాళ్ళ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి అంత క్లోజ్గా ఉన్న మధు నాకు తెలియదని ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మిరప తోట వెనకాల ఇంకేదో తోటలు ఉంది, అక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి, అక్కడ ముగ్గురు కూర్చొని అంటే మధు ఇటు ఈ అమ్మాయి వెనకాల భరత్ చౌహాన్ వీళ్ళు కూర్చొని ఒక పోజ్ ఇచ్చి తీశారు. సో ఆల్రెడీ రమేష్ రమావత్ రమేష్ ఆ అబ్బాయి కొండ మల్లేపల్లి ఈ గోకులనందన్ ఆఫీస్లో అకౌంటెంట్. అబ్బాయి ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు. అతను కూడా బాధితుడు. 30 లక్షలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇతను కలెక్ట్ చేశాడు మధు. ఒకప్పుడు మధు వాళ్ళ ఇంట్లో తినేవాడు, పడుకునేవాడు, మధు పట్ల ఆమె వీళ్ళ తల్లి ఉతికి పెట్టేది ఇలాగా. ఎందుకంటే మధు తల్లి చనిపోయింది, దాంతో ఈమె తల్లిలాగా కూడా ఉన్నింది. సో అలాంటిది ఆ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు. పదే పదే శివ మా ఆఫీస్కి వచ్చాడు. మంగ్లీ కూడా 2 సార్లు వచ్చింది. ఒకసారి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ చేసి వెళ్ళినాక మళ్ళీ పిలిచి నన్ను ఓపెన్ చేసి అప్పటికి మంగ్లీ వచ్చింది, ఓపెన్ చేసి వెళ్ళిపో అన్నారు. అది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని చెప్తున్నారు. అంటే క్లియర్గా మంగ్లీకి మధుకి సంబంధం ఉంది, శివాకి డైరెక్ట్గా సంబంధం ఉంది. మంగ్లీ బాధితులను ఎవరిని కలవలేదు, బాధితుల దగ్గరకు ఫోన్లు చేయడం కానీ బాధితుల్ని పెట్టమని కానీ మంగ్లీ అడగలేదు. శివ కూడా డైరెక్ట్గా బాధితుల్ని అడగలేదు. కానీ శివాకి మంగ్లీకి మధుతో బాగా సంబంధాలు ఉన్నాయి. అవి లేవని మొన్నటి వరకు బుకాయించింది, ఇప్పుడు అడ్డంగా దొరికింది. అది కొంతమంది ఏదో అంటున్నారు. నేను ఏదా కాదా అనేది కూడా నేను కూడా టెస్ట్ చేశాను, చాలా మంది చేశారు. అది 100% ఒరిజినల్లే అని అన్ని మనం మామూలుగా ఇప్పుడు ఏదైతే ఇంటర్నెట్లో చెక్ చేయొచ్చు, అలా ఏదైతే చెప్పేస్తుంది. నేను అది కూడా చూసా. దాన్నే ఏఐగా మార్చి నేను మళ్ళీ దాంట్లో కొన్ని మార్పులు చేసి ఈ ఫోటోలో ఈ 2 ఇచ్చి ఇందులో ఏది ఏఐ ఏది ఒరిజినల్ చెప్పమంటే కూడా నేను మార్చింది ఏఐ అని చెప్పింది. అది ఒరిజినల్. ఎందుకు ఒరిజినల్ కూడా డీటెయిల్గా అనాలిసిస్ కూడా ఉందన్నమాట. అంటే లైటింగ్, స్కిన్ స్టోను, తర్వాత గోర్లు, పళ్ళు, ఇవన్నీ అట్లాగే అక్కడ ఉన్న చెట్లు, వాటి మీద ఉన్న ఇవి దుమ్ము మొత్తం అనలైజ్ చేసి క్లియర్గా అవి ఒరిజినల్ అని చెప్పింది. కాబట్టి అవి ఒరిజినల్ ఫోటోలే. అందుకనే ఇప్పుడు మంగ్లీ ఇమీడియట్గా వచ్చి అది ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు అని అనలేదు చూడండి మీరు. అంటే వీళ్ళు ధైర్యంగా ఉన్నారు ఎఫ్ఎస్ఎల్కి పంపించండి అని చెప్పి. కాబట్టి క్లియర్గా ఈ ఫోటోల్లో ఈ వీడియోలో మధుకి అమ్మాయికి క్లోజ్ సంబంధమే ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అది ఒకటి. రెండవది, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో మధుని కస్టడీకి తీసుకొని మధు అకౌంట్లను వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ మధు అకౌంట్లలో ఎవరెవరికి డబ్బులు పోయిందని 3 సార్లు శివ అకౌంట్కి డబ్బులు పోయిందని ఇమీడియట్గా మరుసటి రోజే శివ విత్డ్రా చేశాడనేది పోలీసులకి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా కూడా అకౌంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి చేయడానికి బ్యాంక్స్ కూడా వాళ్ళు లెటర్లు రాశారు. సో క్లియర్గా ఇప్పటి వరకు ఏంటంటే తేలుతున్నది, శివకి డబ్బులు వెళ్ళాయి. రమావత్ రమేష్ చెప్పింది వాస్తవమే, మధు నుంచి శివకి డబ్బులు వెళ్ళాయి. మంగ్లీకి మధుకి మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది అనేది ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇది చాలదు, పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అవడం వల్ల ఆమె పబ్లిక్లో బదనామా అవుతుంది తప్ప అంతకంటే ఏం జరగదు. బాధితులకు న్యాయం జరగాలంటే ఈ ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి, డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఈ డబ్బులతో ఏ ఆస్తులు కొన్నారు, ఆస్తులంతా సీజ్ చేయాలి. సీజ్ చేసి దాని తర్వాత కోర్టు ద్వారా ఆస్తులను అమ్మి ఈ బాధితులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్, 1 year 2 years అవ్వదు ఇది. కానీ బాధితులను చూస్తే బాధేస్తుంది, ఒక్కొక్కసారి బాధ కూడా వేయదు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని కోట్లు, 2 కోట్లు 3 కోట్లు ఉండే వాళ్ళకి కూడా 10 రూపాయల వడ్డీకి ఆశెందుకు, 2 కోట్లతో ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా వాళ్ళు అనేది అనిపిస్తుంది. రెండోది, వీళ్ళ దగ్గర నేను కోట్లు ఎట్టొచ్చాయనేది కూడా ఇవాళ డిస్కస్ చేసుకున్నారు. జనంలో కామెంట్లు చూస్తే కూడా బిగినింగ్ లో బాధితుల పట్ల ఉన్న సానుభూతి పోయింది మొన్న వీళ్ళు వచ్చినాక. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా గ్రీడ్ వల్లనే మోసపోతుంటారు. మనం ఎక్కువ డబ్బులు త్వరగా సంపాదించాలి,
అని అవసరాలు కావచ్చు, గ్రీడ్ కావచ్చు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా గ్రీడ్ ఇంకా ఎక్కువ సంపాదించాలని, డబ్బులు లేని వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఎక్కువ సంపాదించాలంటే వేరే మార్గం లేదు, ఎందుకంటే ఉద్యోగాల్లో నుంచి అంత డబ్బు రాదు అనే దీనికి వెళ్ళి ఉన్నది కూడా కష్టపడి సేవ్ చేసుకుంది కూడా పోగొట్టుకోవడం అనేది మనం పదే పదే చూస్తున్నాం. పదే పదే చూసినా కూడా మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ట్రైబల్ కావడం, వీళ్ళకి పెద్ద ఎక్స్పోజర్ లేకపోవడం, రెండోది తమలో ఒకడే ఇది స్టార్ట్ చేయడం, ఇలాగా అనేక కారణాల వల్ల కూడా వాళ్ళు మోసపోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ మధు అంటే టీము చాలా ప్లాన్డ్గా, చాలా జాగ్రత్తగా వాళ్ళని బుట్టలో వేసుకోవడం అనేది కనబడుతుంది. ఏదేమైనా ప్రభుత్వమే దీని మీద సీరియస్గా తీసుకొని చేయాలి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మల్టిపుల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కాకుండా, అంటే సిఐడి, ఈఓడబ్ల్యూ, మామూలు నల్గొండ పోలీసులు ఇలాగ కాకుండా ఇదంతా ఒకే అంబ్రెల్లా ఇన్వెస్టిగేషన్ టీం తీసుకొచ్చి చేస్తే కానీ ఇది సాల్వ్ కాదు.